నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను సహస్ర. రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పేరు అప్పట్లో బాగా పాపులర్ అయింది. అయితే క్లింకార గురించి ఏమో కానీ క్లింకార దగ్గర నుంచి పనిచేస్తున్న కేర్ టేకర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నారు. ఆవిడ ఎందుకు వైరల్ అవుతున్నారా అని అనుకుంటున్నారా? మరి ఆ డీటెయిల్స్ చూడాలంటే లెట్స్ గో ఇంటూ వీడియో. క్లింకార కేర్ టేకర్ గురించి తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అనంత్ అంబానీకి నానిగా అంటే ఆయగా పనిచేసిన లలిత తైమూర్ ఖాన్ కేర్ టేకర్గా మారడంతో ఎక్కువగా వైరల్ అయిందట. ఇప్పుడు రామ్ చరణ్ కూతురు క్లింకార కోసం పనిచేస్తుందట. నెలకు ఎంత సంపాదిస్తుందన్న విషయాలు, ఇతర వ్యాపార విషయాలు, ఫ్యామిలీ సంగతుల్ని లలిత పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు కూడా తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. అందుకే క్లింకారను చూసుకునేందుకు కేర్ టేకర్ని పెట్టారు. కరీనా కపూర్ కొడుకు తైమూర్ ఖాన్కు కేర్ టేకర్గా పనిచేసిన లలితను క్లింకార కోసం తీసుకొచ్చారు. అంతకుముందు ఈమె అంబానీ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేశారట. చిన్నపిల్లల నర్సుగా కెరియర్ను ప్రారంభించిన లలిత అనంత్ అంబానీకి నానిగా మారిందట. అలా అంబానీ ఇంట్లో ఎన్నో ఏళ్ళు కేర్ టేకర్గా పనిచేసి పిల్లల బాగోగులు చూసుకుందట. అనంత్ అంబానీ తనతో ఎంతో ప్రేమగా ఉంటాడని లలిత చెప్పుకొచ్చారు. తైమూర్ ఖాన్కి కేర్ టేకర్గా వెళ్లడంతో జనాలకు ఎక్కువగా తెలిసింది లలిత గురించి. కరీనాకు మొదట్లో పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అంతగా వచ్చేది కాదు. కానీ త్వరగానే అవన్నీ నేర్చుకొని పిల్లలకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టేస్తుంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారకు కేర్ టేకర్గా వ్యవహరిస్తున్నారు ఆవిడ. క్లింకార గురించి చెప్తూ అనేక విషయాలను పంచుకున్నారు లలిత. రామ్ చరణ్ ఉపాసనలు తనతో ఎంతో ప్రేమగా ఉంటారని, రోజులో వారిద్దరూ ఎంత బిజీగా ఉన్నా సరే క్లింకార కోసం సమయం వెచ్చిస్తారట. క్లింకారను తినిపించడం వంటివన్నీ వాళ్ళ చేస్తారని కూడా చెప్పారు. ఇక ఇప్పుడు అయితే తను బాగానే సంపాదిస్తున్నానని, నెలకు 2 లక్షలు పైగా వస్తుందని చెప్తున్నారు. తాను చేస్తున్న పనికి తగ్గ వేతనం వస్తుందని అంటున్నారు. తన భర్త, కొడుకు ఇతర వ్యాపారాలతో బిజీగా ఉంటారని ఆవిడ చెప్పారు. నాని సేవలు, హెల్పర్స్ కావాలన్నా తాను స్థాపించిన కొత్త సంస్థ నుంచి అందరూ వినియోగించుకోవచ్చని ఆవిడన్నారు. ఇలా లలిత చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంబానీ పిల్లలు తనను సిస్టర్ లత అని కూడా ప్రేమగా పిలుస్తారట. మొత్తానికి ఈ నాని సేవలు కేర్ టేకర్గా లలితకు ఉపాధితో పాటు క్రేజ్ను కూడా తెచ్చిపెట్టాయన్నమాట.